వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. దీపావళి పండుగ అక్టోబర్ మాసంలో వచ్చింది. బట్ ఏ రోజు జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకోవాలి, పూజా విధానాలు ఏంటి, కార్తీక మాసం ఎప్పటి నుంచి మొదలవబోతోంది, ఇందులో మనకి రకరకాల సందేహాలు కదండి. ఈ సందేహాలన్నింటికి కూడా పూర్తిగా సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు వనజా రామిశెట్టి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. దీపావళి అంటేనే చాలా మంది బాగా సంబరంగా చేసుకోవాలి, అమ్మవారిని బాగా కొలవాలి అని అనుకుంటాం మేడం. బట్ ఇందులో రకరకాల సందేహాలు ఉంటాయి. ఏ విధంగా కొలవాలి, పొద్దున పూజ చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా, అమ్మవారిని బంగారంతోనే చెయ్యాలా, అలా చేయకపోతే ఆశీర్వదించారా, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఈ పూర్తి విశిష్టత విధానాలు అసలు ముఖ్యంగా ఒక క్లారిటీ మాట్లాడుకుందామా మేడం? డెఫినెట్ గా అమ్మా. సో దీపావళి అంటేనే 5 రోజులు పండుగ జరుపుకుంటాం మనం. ఓకే, ఈ 5 రోజులు ఒక్కొక్క దేవుడికి, అంటే ఫస్ట్ ధనత్రయోదశి రోజు మనం ధన్వంతరి పూజ, కుబేరుడికి, వీళ్ళిద్దరికి కలిపి పూజ చేస్తాం. తర్వాత నరక చతుర్దశి రోజు ఏదైతే ఉందో ఆ రోజు మన పెద్దలకి పూజ చేస్తారనమాట. మన ఎవరైతే యాన్సిస్టర్స్ ఉంటారో, గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనం జనరల్ గా పెద్దల అమావాస్యలు ఇవన్నీ చేస్తా ఉంటాం కదా. నరక చతుర్దశి రోజు మధ్యాహ్నం వాళ్ళకి చేసి, సాయంత్రం పూట కృష్ణుడికి, లక్ష్మీ అమ్మవారికి ఆ రోజు పూజ చేయాలి. తర్వాత రోజు వచ్చేది దీపావళి. దీపావళి రోజు లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, విఘ్నేశ్వరుడికి, వీళ్ళ ముగ్గురికి కలిపి పూజ చేయాలి. సో ఇది 3 days. దాని తర్వాత మనకి కార్తీక మాసం మొదలైపోతూ ఉంటది. ఆ తర్వాత గోవర్ధన పూజ అంటారు, గోవులకి చేస్తారు పూజ. దాని తర్వాత భగినీ హస్త భోజనం, భాయిదూజ్ హిందీలో. ఆ రోజు వెళ్ళి అంటే మన ఆల్మోస్ట్ రాఖీ రెప్లికే అనే, కాకపోతే అన్నయ్య గాని తమ్ముడు గాని వాళ్ళ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేతి భోజనం చేసి వాళ్ళకి ఏదైనా ఇచ్చి, చీర అలాంటివి ఇచ్చి, వాళ్ళ అంటే అలా చేస్తే వాళ్ళ ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్ అన్ని బాగుంటాయని ఒక ప్రతీతి అన్నమాట. సో ఇలాగా ఈ 5 రోజులు డివైడ్ అయి ఉంటుంది. అయితే ఇలా పూజల పరంగా ఇలా చూసుకుంటే, మామూలుగా మనం చూసుకుంటే మన లైఫ్ లెసన్ ఏం చెప్తోంది మనకి? ఫస్ట్ డే ధనత్రయోదశి అంటే ధన్వంతరి, లార్డ్ ఆఫ్ ఆయుర్వేద, గాడ్ ఆఫ్ ఆయుర్వేద. అంటే ఏంటి? ఆరోగ్యము చాలా చాలా అవసరం ప్రతి మనిషి జీవితానికి. ఓకే, అది ఫస్ట్ డే. మన ఆరోగ్యం బాగుండాలని చక్కగా భగవంతుడిని ఆ రోజు పూజించుకోవాలి. సరే, డబ్బుల కోసం ఎలాగో చేస్తానే ఉంటాము, కాకపోతే ఆ రోజు ఏంటంటే మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుకోవాలి అని ఆ రోజు పూజ. కుబేరుడికి ఎందుకు చేస్తామంటే, మనం సంపాదించిన ధనం ఏదైతే ఉందో అది జాగ్రత్తగా ప్రొటెక్ట్ అయ్యి మంచి కార్యక్రమాలకు మాత్రమే మనం ఉపయోగించుకునేలాగా, మనకు అవసరానికి మనకు ఎటువంటి లోటు లేకుండా ఆ ధనం మన దగ్గర నిలబడేలాగా కుబేరుడికి ఆ రోజు ఓకే చేస్తాం. ఓకే, రెండో రోజు నరక చతుర్దశి రోజు ఏంటి అంటే, ఫస్ట్ మన పెద్దవాళ్ళందరినీ తలుచుకుంటాం మనం, రిలేషన్ అంటే మన గతించిన వాళ్ళందరినీ తలుచుకుని. ఆ రోజు నరక చతుర్దశి రోజు మనకి తెలుసు రాక్షస సంహారం జరిగింది, నరకాసుర వధ. అంటే ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని, వాటిని తొలగించమని భగవంతుని ప్రార్థించడానికి ఆ రోజు. అది చాలా చాలా అవసరం కదా. మనలో అహంకారం ఉన్న, ఈగో, యాంగర్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎటు ముందుకెళ్ళలేం జీవితంలో. సో రెండో రోజు మన లైఫ్ లెసన్ అదే అనమాట, మనలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోమని చెప్పే సెకండ్ లెసన్. మూడో రోజు ఎలాగో లక్ష్మి, మనకు కావాల్సింది ఏంటి? లక్ష్మి కటాక్షం. ఆ లక్ష్మీదేవి అంటే అన్ని రకాలుగా, డబ్బులు ఒకటే కాదు, అన్ని రకాలుగా మనకు లక్ష్య సాధనకి అమ్మవారు మనకి ఎప్పుడు ఆశీర్వదించాలని చెప్పి, మనం లైఫ్ లో అనుకున్న ప్రతి ఒక్క గోల్ ఏదైతే ఉంటుందో, లక్ష్యం గోల్ ఏదైతే ఉందో, ఆ గోల్స్ అన్ని మనం అచీవ్ చేయడానికి లక్ష్మీ కటాక్షం కలగాలి అని. అందుకే అష్టలక్ష్ములు, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి అన్ని కావాలి కదా మనకి లైఫ్ లో. అన్ని ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి ఆ రోజు పూజించాలన్నమాట. తర్వాత నెక్స్ట్ డే మనం ఎలాగో కార్తీక మాసము మొదలైపోతుంది. ఆ కార్తీక మాసం మొదలైన గోవర్ధన పూజ చేస్తారనమాట. గోవర్ధన పూజ చేసినప్పుడు ఎక్కువ ఆ రోజు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అని చెప్తూ ఉంటారు. అయితే ప్రొటెక్షన్, బేసికలీ ప్రొటెక్షన్ తో పాటు ఆ రోజు మనం గోవులకి కూడా పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మన పశు సంపద ఏదైతే ఉంటుందో, మన నేచర్ కి పూజ చేయడం ఆ రోజు. ఓకే, తర్వాత భాయిదూజ్ మనం ఏదైతే చెప్పామో అది రిలేషన్షిప్స్ గురించి చెప్తూ ఉంటది అనమాట. భగినీ హస్త భోజనం అన్ని రిలేషన్షిప్స్ ని ఎంత బాగా పెట్టుకోవాలి. సో ఈ 5 రోజుల పండగ ఇవన్నీ కవర్ చేస్తుంది. పూజతో పాటు, స్పిరిచువాలిటీతో పాటు మన రిలేషన్షిప్స్, మన లైఫ్ లెసన్స్ అన్ని 5 days కవర్ చేస్తుంది. సో ఈ 5 రోజులు మనం ఎంత చక్కగా జరుపుకోవాలి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎస్ మేడం.
మరి ఈ 5 రోజులు ఒక్కో రోజు విశిష్టత గురించి కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఏంటి 5 రోజులు అంటే మనుషుల్లో ఎలాంటి సందేహాలు ఉంటాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేసుకుంటారు కదా, ఏది చేసుకుంటే బాగుంటుంది, సులువుగా ఎలా చేసుకోవచ్చు, కొందరు బంగారం తెచ్చుకుంటే బాగుంటుంది, అందరు ఎఫర్ట్ చేయలేరు కదా మేడం, బంగారాన్ని ఖచ్చితంగా చెయ్యాలా, కొందరు చీపురు అంటారు, కొందరు బట్టలు అంటారు, అలా ఇలా ఏంటి ఒక్కో రోజుకి ప్రాముఖ్యత, ఏం తెచ్చుకొని ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు, ఏమైనా పరిహారాలు మీకు తెలిసినవి అవి కూడా. తప్పకుండా. సో ఈ దీపావళి పండుగ 5 రోజుల్లో మీరు కొనుక్కోవాల్సిన వస్తువులు కానీ ఏదైనా ఉంటాయి. ఫస్ట్ మనం ధనత్రయోదశి గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు నాకు కూడా ఒకప్పుడు నాకు తెలవనప్పుడు నేను వెళ్ళి బంగారం షాప్ లో లైన్ కట్టి నించునే దాన్ని. తెలిసిన తర్వాత అంటే జనరల్ గా ఎక్కువగా మనము అదే అంటే లైఫ్ లో అవగాహన వచ్చేస్తుంది కదా, ఇది ఇంపార్టెంట్ కాదు, మనకి ఏది అవసరం అంటే హెల్త్. సో దేనికోసం ఎగ్జాక్ట్ గా ఎవరు ఏంటి ఏ భగవంతుడు దేనికి అన్నది మనం ఏదో ధనత్రయోదశి అనగానే ధనం ఒకటే చూసాం. ధన్వంతరి త్రయోదశి అంటే ధన్వంతరి లార్డ్ ఆఫ్ ఆయుర్వేద. ఓకే, ఆరోగ్యం. సో ఆ రోజు ఆయన అక్షయ పాత్ర ఓకే తోటి వస్తాడు, అందులో అమృతం ఉంటది. అంటే ఏంటి, మన జీవితంలో అన్ని అక్షయంగా ఉండాలి. అక్షయంగా ఏది, హెల్త్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా హెల్త్ ఎంత బాగుంటే అన్ని రకాలుగా మనము ఈ రోజు సాధించగలము. వర్క్ కి వెళ్ళాలన్నా ఏం చేయాలి, పూజ చేసుకోవాలన్నా అమ్మవారికి హెల్త్. అదే కాబట్టి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రోజు కుబేరుడికి ధన్వంతరికి పూజ చేసుకోవడము. ధన్వంతరి అంటే విష్ణు స్వరూపమే కాబట్టి ధన్వంతరి అష్టోత్తరము లేదా విష్ణు అష్టోత్తరము అలాంటివి చదువుకోండి. దీపావళి ఈ 5 రోజుల పూజలన్నీ మోస్ట్లీ సాయంకాలమే జరుపుకుంటారు. చాలా మందికి మార్నింగ్ చేసుకోవాలా, ఏ సమయంలో, సాయంత్రం ఏ టైం తర్వాత డౌట్స్ కూడా. నిజంగా చాలా ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే టైం చూసుకొని చేసుకోండి. సింహ లగ్నం గానీ వృషభ లగ్నం ఇట్లాంటి లగ్నాలు ఉంటాయి అనమాట, స్ట్రాంగ్ లగ్నాలు. ఆ లగ్నాలలో ఒకసారి క్యాలెండర్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. లేకపోతే మీకు తెలిసిన మీ గురువు గారు పూజారి గారు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ టైంలో చేసుకోండి. ఆ టైం కొంచెం ఆడ్ టైమింగ్స్ ఉంటాయి, అంటే మన కంఫర్ట్ జోన్ ని కొంచెం పక్కన పెట్టి పూజలు నిజంగా చేసుకోవాలంటే ఆ పూజలు చేసేసుకుంటే సరిపోతుంది. అయితే ధనత్రయోదశి రోజు మీరు చేసుకునే పూజలు మీరు ఎలాగో చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కువ డీటెయిలింగ్ లోకి వెళ్లకుండా ఆ రోజు చేయాల్సింది మెయిన్ గా మీ ఆరోగ్యం బాగుండాలి, మీ ఇంటింటి పాది అందరు ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి మీరు, నేనైతే చేసేది ఒక చిన్న పరిష్కారం నేను చెప్తాను. మా ఇంట్లో ఉన్న ఎక్సెస్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసి పాడేస్తాను బయట. అవునా? సీరియస్ గా. ఎందుకు అంటే మనకి తెలియకుండానే మన ఇంట్లో మెడిసిన్స్ పైల్ అప్ అయిపోతాయి, పెద్ద పెద్ద డబ్బాలు, పెద్ద పెద్ద కవర్లు. ఓకే, ఈ రోజు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు రెగ్యులర్ గా బీపీ మెడిసిన్స్ అట్లాంటివి ఉంటాయి కొన్ని కదా, అవి ఉంచుకోండి. మీరికైనా ప్రాబ్లమాటిక్ గా ఉండి మీరు చాలా కంపల్సరీ మెడికేషన్స్ ఉంటాయి, థైరాయిడ్ మెడిసిన్, షుగర్ మెడిసిన్, అవన్నీ కాకుండా ఎక్సెస్ గా మనము జ్వరం వస్తే వేసుకుంటాను, దగ్గు వస్తే వేసుకుంటాను, సిరప్లు, లేకపోతే ఎప్పుడో మనకు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ బాగా కాస్ట్లీ మందులు రాశారు, అందులో 5 వేసుకున్నాం, ఇంకొక 5 పక్కన పెట్టుకున్నాం, 5 రాసుకుందాము, నెక్స్ట్ టైం మనం వాడడం అవి. నెక్స్ట్ టైం ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆ మందులు మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాం, ఈ పాతవి వాడము. ఓకే, ప్రాక్టికల్ గా చెప్తున్నాను, రియాలిటీ తోటి చెప్తున్నాను. సో ఎనీ మెడిసిన్, ఎక్స్పైర్ అయిపోయిన మందులు, పనికిరాని మందులు, చెత్త చెదారం ఏదైనా ఉంటే అవన్నీ తీసేయండి. మీ ఇల్లుని డీక్లటర్ చేసుకోండి. ఓకే, ఇంటితో పాటు మైండ్ ని కూడా డీక్లటర్. సో ఫస్ట్ చేయాల్సింది ఈ పని. దాని తర్వాత చక్కగా రోజు సాయంత్రం దేవుడి దగ్గర ఆవు నెయ్యితోటి గాని నువ్వుల నూనెతో గాని దీపం పెట్టుకొని మీరు ధన్వంతరి అష్టోత్తరము గాని లేకపోతే మీకు ఏది ఈజీ అనిపిస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ అట్లా మీకు చదవడం ఏదనిపిస్తే అది ప్రశాంతంగా పీస్ఫుల్ గా మీ మనసులో ఉన్న కోరికను భగవంతుడికి చెప్తూ చేసుకోండి. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఈ రోజు. ఒకటి ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు తెచ్చుకొని ధనియాలు మన మనసులో ఉన్న కోరికని ఏమంటారంటే ధనియాలు అక్కడ భగవంతుడి ముందు పెట్టేసి మన మనసులో ఉన్న కోరిక అని చెప్పేసి ఆ ధనియాల మధ్యలో ఒక సిల్వర్ కాయిన్ పెట్టుకొని అన్ని రోజులు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే ధన్వంతరి పూజ అయిపోగానే ఆ సిల్వర్ కాయిన్ తీసి మీరు మీ సేఫ్ లాకర్ లో పెట్టేసుకొని ఈ ధనియాలని ప్లాంట్ చేసేసేయండి. అవి ఏంటంటే తొందరగా ఎదుగుతాయి అనమాట, ధనియాలు చాలా తొందరగా పెరుగుతాయి. సో అవి ఎంత బాగా పెరుగుతాయో మీ కోరిక కూడా అంత తొందరగా తీరుతుందని అంటారు. అయితే చాలా మందికి అడగొచ్చు ధనియాలు ఎలాగేసినా పెరిగిపోతాయి, చాలా సార్లు కొంతమందికి పెరగవు. ఓకే, కాబట్టి మీరు నిష్టగా చూసుకోండి. ధనియాలు ఫస్ట్ వాష్ చేయండి,
వాష్ చేసి దాని తర్వాత వాటిని వేసేసేయండి. ఓకే, ఇలా ఆ మధ్యలో ఉన్న సిల్వర్ కాయిన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే మీ సేఫ్ లాకర్ లో పెట్టేసుకోండి. ఇది నెంబర్ 1. ఓకే మేడం. రెండో రెమెడీ ఒకటి చెప్తాను నేను. ఇది ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ నుంచి నేను ఫాలో అయ్యేవే చెప్తాను, నాకు తెలిసినవే చెప్తాను. తప్పకుండా. ఇందులో ఏం చేస్తారంటే ఒక సిల్వర్ రింగ్ తెచ్చుకోండి. ధనత్రయోదశి రోజు మీరు ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే సిల్వర్ రింగ్ ఒకటే కొనుక్కోండి, చాలా, అంతకంటే ఏం అక్కర్లేదు. ఇప్పుడు మనం ఎఫోర్డ్ కూడా చేయలేం, సిల్వర్ కూడా ఎఫోర్డ్ చేయలేం రాను. ఇప్పుడు కొంచెం యాజ్ పర్ ది అనాలిసిస్ ఒక టైం వస్తుంది తులం బంగారం 2.5 లక్షలు అవుతుంది వెరీ సూన్. అండ్ సేమ్ థింగ్ వెండి కూడా ఐ థింక్ ఇప్పుడు ఆల్రెడీ వెండి 1 కేజీ వెండి లక్షన్నర వచ్చేసింది కదా. సో ఒకప్పుడు ఏంటంటే వెండిని మనం ఇట్లా తీసి అట్లా వాడేసేవాళ్ళం, చిన్న చిన్న వెండివి. ఇప్పుడు ఎక్కడ వెండి ఉన్నా తీసి చక్కగా భద్రం పరచుకోండి ఒక దగ్గర. అంటే ఏదైనా కానీ మన వస్తువులన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే మనకందరికి చాలా అలవాటు అన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తా ఉంటాం. చిల్లర డబ్బులు చేంజ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ మీరు ఎంత అంటే ఒకటే దగ్గర ఉండేలాగా చూసుకోండి. ప్రతిదీ ఒక దగ్గర. కాయిన్స్ ఉంటాయి కదా, మనం చేంజ్ ఎవరో ఏదో కాయిన్స్ ఇస్తారో అవన్నీ ఒక బాక్స్ లో వేసేసుకోండి. అండ్ నార్మల్ గా చూస్తే మనకి ఏ షెల్ఫ్ కింద చూసినా కొంచెం చేంజ్ కనిపిస్తుంది. ఇవన్నీ నేను చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఇవన్నీ నా లైఫ్ లో ఓకే, ఎక్కడ పడితే అక్కడ చిల్లర దొరికేది, కాయిన్ దొరికేది, ఒక 1 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్. బట్ అట్లా కాదు, ఒక పద్ధతి పెట్టుకొని అవన్నీ ఒక డబ్బా ఇంట్లో అందరికి చెప్పండి, మీకు ఎక్కడ చేంజ్ దొరికినా ఇందులో వేయండి. ఒక్కసారి మనం ఎప్పుడైతే పిల్లల పుస్తకాలు కూడా అంతే, పిల్లలు చదివే బుక్స్ కూడా షాటర్ చేసేస్తా ఉంటారు. ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ అంటాం, ఎప్పుడైతే ప్రతిదీ ఆర్గనైజ్డ్ గా ఉంటుందో మన జీవితంలో లక్ష్మీ కటాక్షం కూడా అంతే బాగుంటది. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ఇట్లా జ్యువెలరీ కానివ్వండి ఏదన్నా ఒక దగ్గర ఉంచండి, కీప్ ఇట్ టుగెదర్. ఓకే, అట్లా ఉంచినప్పుడు బాగుంటది, మనశ్శాంతిగా ఉంటది. పిల్లలు చదువు కూడా బుక్స్ షాటర్డ్ గా కాకుండా ఒకటే దగ్గర ఉండేలాగా చూసుకోండి. వాళ్ళకి చెప్పండి మీ చదువు అయిపోగానే పుస్తకం తెచ్చి ఇక్కడ పెట్టమని. ఓకే, ఇలాగా చిన్న చిన్నవే ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఈ ఎనర్జీ ఎక్కువ ఉంటది ఈ డేస్ లో. సో ఈ రెమెడీస్ అన్ని మనము ఈ రోజుల్లోనే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ ఉంగరం ఏదైతే ఉందో ధన్వంతరేదశి రోజు ఒక సిల్వర్ రింగ్ తెచ్చుకుని ఆ రింగ్ ఏం చేస్తారంటే తెచ్చిన రోజు కొంచెం పాలతో కడిగేసి చిన్న తేనె తీసుకొని ఒక గిన్నెలో, ఆ తేనె రాగి గిన్నె ఎస్పెషల్లీ మన రాగిదో ఇత్తడి ఏదో ఉంగరం మునిగేలాగా తేనె పోసి అక్కడ పెట్టేసేయండి దేవుడి దగ్గర. తర్వాత చతుర్దశి రోజు దాన్ని అట్లా వదిలేసేయండి. దీపావళి రోజు సాయంత్రం ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తామో ఈ ఉంగరాన్ని తీసి కాస్త ఆవు పాలల్లో కడిగేసి ఒక చిన్న రాగి పాత్రలో నెయ్యి వేసి ఈ ఉంగరం అందులో వేసేసి ఒక దీపం వెలిగించేసి సెపరేట్ గా మీరు రెగ్యులర్ గా వెలిగించుకున్న దీపాలు వేరే, ఇది లక్ష్మీ కటాక్షం కోసం, ఇది లక్ష్మీ కటాక్షం కోసం మీరు పెట్టుకునే రింగ్ అన్నమాట. పర్మనెంట్ గా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఆవు నెయ్యితోటి దీపం వెలిగించేసిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఎప్పుడైతే ఆ రోజే కొండెక్కితే ఆ రోజు, లేదా నెక్స్ట్ ఎక్కువ నెయ్యి పోస్తాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్, కార్తీక మాసం కూడా మొదలైపోతుంది కదా, ఆ రోజు ఆ ఉంగరాన్ని తీసుకొని మేము మంచి టైం చూసుకొని మేము వేలికి పెట్టుకుని లక్ష్మీ కటాక్షం ఆ దీపం వెలిగించినప్పుడు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి. ఎర్రటి పూలతోటి లేకపోతే లోటస్ తోటి అట్లా లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ కనకధార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ అట్లాంటివి చదువుకొని కూర్చొని మీ కష్టాలన్నీ తీరాలి అని చెప్పుకుంటూ చక్కగా పూజ చేసి ఆ ఉంగరాన్ని పర్మనెంట్ గా పెట్టుకుని ఎవరైనా చేసుకోవచ్చు. ఓకేనా, ఆ ఉంగరాన్ని ఎవ్రీ ఇయర్ అదే ఉంగరం కంటిన్యూ చేయొచ్చు. సేమ్ రెమెడీ. ఓకే, ఇది ఒక రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఒకటి ధనియాలు వేయమని చెప్పాను కదా, వేసిన తర్వాత ఆ ధనియాలు పెరిగిన బట్టి పెరిగిన వాటిని ఏం చేయాలి అంటారు. వాటిని తుంచేసి వాటిని జ్యూస్ చేసుకొని ఏదో అంటే మీరు మామూలుగా మీ వంటల్లో వాటిలో వాడేయచ్చు. అది డీటాక్స్ గా కూడా వర్క్ చేస్తుంది. ఓకేనా, జస్ట్ వెయిట్ చేయండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. సెకండ్ సిల్వర్ రింగ్ మేడం. నెక్స్ట్ ఓకే, సో ఇవి ధనత్రయోదశి రోజు ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే 2 చీపుర్లు కొనుక్కోండి. ఆ రోజు చీపురు మనం ఊడ్చే చీపురు మనం ఏంటంటే మన దగ్గరే
చీపురుని తన్నము, చీపురుని దాటము, అసలు రెస్పెక్ట్ చీపురుని లక్ష్మి స్వరూపంగా చూస్తూ ఉంటాము కదా. అవును. సో అంతే రెస్పెక్ట్ గా మనం ఏం చేయాలంటే 2 చీపుర్లు ఆ రోజు కొనుక్కోండి. ఓకే. కొనుక్కొని ఏం చేస్తా అంటే చీపురు లేకపోతే మన ఇల్లు ఇంకా అసలు అసలు పని చూడ కదలదు. కదా. బయటికి రావాలన్నా ఆ పని అయ్యాకే చాలా వస్తాం చాలా కదా. ఇంపార్టెంట్. అసలు చీపురు మనం ఈ మధ్య పద్ధతులు మనము ఫాలో అవ్వం కానీ చీపురు ఎప్పుడు మంచం కింద అటకల మీద అట్లాంటివి పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా మంది చీపురు తుడిచేసి కనపడకుండా ఉండాలి అంటే మంచం కింద పెడతారు. బట్ నెవర్ మంచం కింద ఎప్పుడు చీపుర్లు అవి పెట్టకండి. వెనకాల మన ప్లేస్ ఉంటుంది కదా, కిచెన్ వెనకాల, ఆ ప్లేస్ లో ఒక దగ్గర కనబడకుండా నీట్ గా పెట్టేసుకోండి. అది ఒకటి. చీపురుకి ఏం చేస్తారంటే 2 చీపుర్లు కొని జోడి కొని ఒక ఎర్రటి దారం అలా కట్టేసి అక్కడ పెట్టేసేయండి. మీ పూజ అంతా అయిపోయిన తర్వాత, దీపావళి అదంతా అయిపోయిన తర్వాత మీరు ఒక చీపురు మీ ఇంట్లో పెట్టుకొని ఇంకొక చీపురు గుడిలో ఇచ్చేసేయండి, గుడి క్లీన్ చేయడానికి. గుడిలో దానం చేసేయండి. ఓకే. ఈ రెమెడీ ఎందుకు ఏంటి ఇది చేస్తే మాకు డబ్బులు వస్తాయా? కాదు, అమ్మవారి కటాక్షం కలుగుతుంది మనకి. చీపుర్ని అమ్మవారిగా కూడా మనము గుర్తిస్తూ ఉంటాము. సరే, సో ఇది అమ్మవారి కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆ రోజు చక్కగా అంటే గుడిలో మనం ఏం దానం ఇస్తున్నాం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇచ్చిన వాళ్ళు తుడిచేసి కూడా రండి, గుడి కాస్త క్లీన్ చేసి రండి, ఇంకా బాగుంటది. మరి ఇలా కూడా ఆలోచిస్తారు కదా, లక్ష్మీ కటాక్షం ఇస్తున్నప్పుడు లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతుంది, అలా కూడా ఆలోచించారు. అందుకే గుడిలో ఇస్తున్నాం కదా మనం, టెంపుల్ లో ఇస్తున్నాం. ఓకే, ఇవ్వచ్చు. 3 పరిహారాలు ఇవి మీరు ధనత్రయోదశి నుంచి చేయాల్సిన చిన్న చిన్న పరిష్కారాలు. నరక చతుర్దశి రోజు ఏం చేస్తారంటే మన పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం మనం మీరు ఏమేమైతే చేస్తారో వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు, తర్పణాలు, లేదా వాళ్ళ కోసం మధ్యాహ్నం వాళ్ళకి ఇష్టమైన భోజనం వండి ఎవరినైనా ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి పంపించడము, వాళ్ళ పేరు మీద ఎవరికైనా బట్టలు పెట్టి ఆ రోజు సాయంత్రం మీరు కృష్ణుడికి, లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే సరిపోతుంది. నరక చతుర్దశి. దీపావళి నరక చతుర్దశి రోజు ఇంకా మన పాతకాల పద్ధతులు ఏంటంటే ఆ రోజు చక్కగా నలుగు అది పెట్టుకుంటారు. ఓకే, అభ్యంగనం అంటారు. అవన్నీ చేసుకొని మీ పిల్లలందరికీ చక్కగా స్నానాలు అవి చేపించేసి నలుగు పెట్టుకోవడం, ఇవన్నీ మన ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. అవన్నీ ఆ రిచువల్స్ అన్ని ఫాలో అవ్వండి. ఇంటి శుభ్రత, మీకు కావాల్సిన వస్తువులు, దీపావళికి చేసుకోవాల్సిన వంటలు అవన్నీ చేసుకోండి. దీపావళి రోజు మాత్రం సాయంత్రం మార్నింగ్ అంతా మీరు అన్ని ప్రిపరేషన్ చేసుకొని సాయంత్రము టైం చూసుకొని పూజ చేసుకోండి. సాయంత్రం టైం చూసుకోండి. టైం ఏ టైం బాగుంది, సింహ లగ్నం ఏ టైంలో ఉందో ఆ టైంలో చేసుకోండి, వృషభ లగ్నం ఏ టైంలో ఉందో ఆ టైంలో చేసుకోండి. సో ఈ 2 లగ్నాలు చాలా మంచివి అని చెప్తారు అనమాట. మనకి లక్ష్మీ కటాక్షం, స్థిర లక్ష్మి ఉండాలి మన ఇంట్లో అంటే ఈ టైమ్స్ లో చేసుకుంటే మనకి ఆ పూజా ఫలితం బాగా ఉంటదని అంటారు. అయితే లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఫ్రాగ్రెన్స్ అంటే మనం ఏమంటే ఎంత ఘాటుగా గంధం కానివ్వండి, గులాబీలు కానివ్వండి, అమ్మవారికి ఇవన్నీ ఇష్టం అన్నమాట. ఓకే, ఇవన్నీ బాగా ఉండేలాగా శుభ్రంగా ఉండేలాగా చూసుకొని ఆ రోజు కూడా కుబేర పూజ, విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి ఖచ్చితంగా చేయాల్సింది విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఓకే. అయితే ఈ రోజు ఇంకొక రెమెడీ చెప్తా దీపావళికి. నేను రెగ్యులర్ గా చేసుకునే రెమెడీ ఒకటి. మనకి మేజర్ గా మన జాతకాల ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి, గ్రహాలు అనుకూలంగా లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఆ రోజు మీరు నార్మల్ గా దీపాలు అవి పెట్టేస్తారు కదా, దీపాలు కొనేటప్పుడు కూడా మీ చాయిస్ ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నార్మల్ గా ప్లాస్టిక్ దీపాలు, లైట్స్, ఇవన్నీ కాదు. మనం అంటే ఒక్కసారి ప్రాపర్ గా దీపావళి జరుపుకోవడం ఎట్లా అంటే మట్టి దీపాలు తోటే వెలిగిస్తాం. ఓకే, ఆ మట్టిలో నువ్వుల నూనె పోసి వత్తి వెలిగించి ఆ నూనెలో నుంచి వచ్చే ఏదైతే అరోమా గానీ ఆరా ఏదైతే ఉంటుందో దాంట్లో హీలింగ్ పవర్ ఉంటది అనమాట. కాబట్టి ఇవే వాడతారు. కల్తీ నూనెలు వాడడము, లేకపోతే ఫ్రాగ్రెంటెడ్ సెంటెడ్ క్యాండిల్స్ పెడతా ఉంటారు, లైట్స్ వెలిగిస్తా ఉంటారు. సో అవన్నీ మన పద్ధతి కాదు కాబట్టి మిగతా రోజుల్లో ఓకే, కానీ దీపావళి రోజులు మాత్రం మనం ప్రాపర్ గా ఆర్గానిక్ గా మట్టి ప్రమిదలు, అవును, ఓకే, ఎన్విరాన్మెంట్ కి ఫ్రెండ్లీగా ఉండే రకంగా మనం చేసుకుందాం. మట్టి ప్రమిదలు మీ ఇంట్లో పాతగా ఉంటే అవన్నీ ఒకసారి నీట్ గా కడిగేసి తుడిచేసి ఎండలో పెట్టేసుకుంటే అవన్నీ మీకు ప్రిపేర్డ్ గా, కానీ కొత్తవి కొన్ని యాడ్ చేయాలి. కాబట్టి మీ ఇష్టం, మీ స్తోమతకి తగ్గట్టు ఎన్ని యాడ్ చేస్తారో చేసుకోండి. అయితే మనం ఏమంటే దీపాలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా 2 దీపాలు పెట్టాలి, ఒక దాని మీద ఒకటి, కింద ఒక ప్రమిద, దాని మీద ఒక ప్రమిద. ఆ దీపాలకి ఖచ్చితంగా పసుపు కుంకుమ అలంకరించి, దీపంలో మనం లక్ష్మీ అమ్మవారిని చూసుకుంటాం కదా, కాబట్టి ఆ దీపానికి చక్కగా పసుపు కుంకుమ అవి పెట్టి నువ్వుల నూనె వేసి 2 దీపాలు జోడిగా పెట్టాలి. ఎప్పుడు సింగిల్ గా పెట్టకూడదు. ఒక దీపం పెట్టి మాత్రం నేల మీద పెట్టకూడదు.
ఇది రూల్ అంతే. ఇవన్నీ చేసుకున్న తర్వాత దీపావళి సాయంత్రం మీరు చేసే మీ ఇంట్లో ఏవైతే పూజలు అవన్నీ ఎలాగైతే చేస్తూ ఉంటారో అవన్నీ చేసుకొని నార్మల్ దీపాలు అన్ని పెట్టేసుకోండి. మీ ఇంటి బయట దీపాలు, గుమ్మాల దగ్గర, గుమ్మాల ముందు దగ్గర. వెనక గుమ్మము, చెత్త బుట్టని కూడా చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి దీపావళి రోజు క్లీన్ గా అన్నమాట. చాలా మంది చెత్త బుట్ట అంటే ముట్టుకోవడానికి కూడా అసహ్యంగా ఉండేలా తయారు చేస్తారు. ప్లీజ్ మీ ఇంట్లో చెత్త బుట్టని పాడేయద్దు. ఆ చెత్త బుట్టని క్లీన్ చేయండి. కొత్తది తప్పకుండా కొనుక్కురావడము ఉన్నదాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవడంలో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఇవన్నీ చేయండి. ఎందుకు చెప్తున్నాము ఏంటి, దెర్ ఇస్ లాజిక్, దెర్ ఇస్ మ్యాజిక్ ప్రతి ఒక్క రెమెడీకి. చాలా వరకు చేస్తూ ఉంటారు, కొందరు చేయకుండా అంటే వారికి డెఫినెట్ గా యూజ్ అవుతుంది. సో మనకి గ్రహాలు అనుకూలంగా ఉండడానికి ఏం చేస్తారంటే 9 మట్టి దీపాలు తీసుకోండి. అంటే 9 into 2 18 అంటే ఒకదాని మీద ఒకటి పెడతారు కదా. సో అన్నిటిలో మీకు ఏ నూనె, ఆవు నెయ్యి కానీ, నువ్వు శ్రేష్టం ఫస్ట్ ఆవు నెయ్యే చెప్పు. ఫస్ట్ ఆవు నెయ్యి మేడం ప్రయారిటీ. సో మనకున్న ఈ 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 గ్రహాలకి ఈ దీపాలు అన్నట్టుగా మీరు మనసులో అనుకొని, ఓకే, ప్రతి ఒక్క గ్రహాన్ని తలుచుకుంటూ, అన్నిటికంటే ఫస్ట్ ఎవరు, సూర్యగ్రహం. ఓకే, సూర్యుడికి. ఓకే, అందులో అన్నిట్లో ఆవు నెయ్యి వేయండి. సూర్యగ్రహాన్ని వెలిగించేటప్పుడు దీపం వెలిగించి అందులో కొంచెం బెల్లం వేయండి. ఓకే ఓకే ఓకే. తర్వాత చంద్రుడికి చంద్రగ్రహానికి కొంచెం బియ్యం వేయండి ఆ దీపంలో. ఓకే, కొంచెమే, కొంచెం అక్షంతలాగా. ఓకే, తర్వాత మనకి కుజగ్రహం. ఓకే, కుజగ్రహానికి ఏం చేస్తారంటే ఎర్రటి పప్పు ఒకటి దొరుకుతుంది కదా, మనం మసూరి దాల్ అంటాము. ఆ మసూరి దాల్ని కొంచెం ఆ దీపంలో కొంచెం వేయండి. తర్వాత బుధగ్రహం. బుధగ్రహానికి యాలకులు గ్రీన్ కలర్ ఉంటాయి కదా, బుధగ్రహానికి ఎక్కువ మనం గ్రీన్ వాడతాం. 2 యాలకులు ఆ దీపంలో వేసేయండి. 4 మనకి 5 గురుగ్రహం. గురుగ్రహానికి మనము దీపం పెడితే ఆ దీపంలో కొంచెం మీరు కొంచెం శనగలు గాని లేదా కాస్త పసుపు అందులో వేసేయండి. ఎందుకంటే గురుగ్రహం మనం ఎల్లో కలర్ తోటి రిజంబుల్ చేస్తా ఉంటాం అన్నమాట. ఓకే, శుక్రుడు. ఓకే, శుక్రుడు. ఆ దీపంలో మీరు గురువుకి సంబంధించింది చేసేయండి. ఓకేనా. తర్వాత శుక్రగ్రహం. ఓకే, శుక్రగ్రహం దీపంలో కొంచెం ఎర్రటి గులాబీ రెక్కలు గాని అట్లా కొంచెం వేసి శుక్రుడికి అది మీరు. తర్వాత మనకి శని. ఓకే, శని గ్రహానికి ఏం చేస్తారంటే కొంచెం నల్ల నువ్వులు మీరు అందులో వేసేయండి. ఓకే, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దీపం అనుకొని, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దీపం. రాహు కేతువుకి మీరు తెల్ల నువ్వులు వేసేయచ్చు. రాహుకి కూడా ఈ నల్ల నువ్వులే వేసేయచ్చు. నల్ల నువ్వులు గాని మినుములు ఉంటాయి కదా, నల్లటి మినుములు రాహుకి వేసేయచ్చు. సో ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి అనుకుని మీరు అక్కడ కూర్చొని, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటది కదా, ఏదో ఒక గ్రహం బాగుండదు. అయితే సూర్యుడు బాగుండడు, లేకపోతే గురుగ్రహం బాగుండడు, లేకపోతే ఫైనాన్స్. బట్ ఏ గ్రహం బాగోపోయినా అన్నిటికీ మనకు వచ్చే లింక్ అల్లా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని ఇలా ఈ 9 దీపాల రెమెడీ, చిన్న రెమెడీయే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకొని అది ఆ లక్ష్మీ అమ్మవారి అక్కడే పెట్టండి. మీరు ఏదైతే పూజా స్థలం ఏదైతే ఉందో అక్కడ పెట్టి అక్కడే కూర్చొని మీరు మనసులో ఉన్న బాధలు, మీకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ అక్కడ అమ్మవారికి ఎలాగో మనం పూజ చేసేటప్పుడు అన్ని ఎలాగో చెప్తూ ఉంటాం కదా, అలా చెప్పి మీకు ఎటువంటి గ్రహ దోషాలు అవి లేకుండా చేయమని భగవంతుని ప్రార్థించి, ఎందుకంటే ఈ 5 days చాలా చాలా పవర్ఫుల్ డేస్ కాబట్టి ఈ రెమెడీ చేయాల్సింది దీపావళి రోజు. సాయంత్రం చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మీకు ఏవైతే రెగ్యులర్ గా దీపాలు వెలిగించుకోవడాలు, దాని తర్వాత ఇవన్నీ ఏవైతే ప్రొసీజర్స్ ఉంటాయో అవన్నీ చేసుకుంటే చక్కగా అలా చేసుకుని ఈ చిన్న రెమెడీ, మిగతావన్నీ మనకి ఎట్లానో తెలిసి ఏం చేయాలి దీపావళి రోజు చేస్తే సరిపోతుంది. మీ ఇంటికి ఎవరైనా, కొంతమందికి బొమ్మల కొలువు అనువా ఉంటుంది, బొమ్మల కొలువు పెట్టుకున్న వాళ్ళు మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి ఎంత నోములు ఉంటాయో పండో ఫలమో ఇచ్చి పంపిస్తే సరిపోతుంది. మేడం దీపావళి విశిష్టత తెలియజేశారు, ఆ విధంగానే పరిహారాలు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మరి దీపావళి పండుగ అనగానే చిన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ మొదటగా గుర్తొచ్చేది పటాసులు, టపాకులు, క్రాకర్స్. దీని గురించి కూడా మాట్లాడుకుందాం మేడం. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక దగ్గర ఏదో ఒక ఇబ్బంది, డ్యామేజ్ అవుతూనే వస్తుంది. ఏంటి ఈ క్రాకర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్రాకర్స్ ఖచ్చితము అంటారా? కాదు, దీపావళి అంటే ఓన్లీ దీపాలే వెలిగించమన్నారు. దీపాలు, క్రాకర్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చింది, పొల్యూషన్ కదా, ఎంత బాధపడతారు. నాకు
అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ తో చెప్పేవేలే, అంటే మ్మ్. మీరు చేయలేదంటే మేము చేసేసాము అయిపోయింది, దాని తర్వాత అవగాహన వచ్చిన తర్వాత అయ్యో ఎక్స్పీరియన్స్ తోటి చెప్పేవి కాబట్టి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని, అంతే. మేము Yes. చేయలేదా చిన్నప్పుడు అంటే అన్ని ఆ Yeah, చిన్న madam. చిన్నవి రెడ్ బాంబ్స్ ఇలా చేతిలో పట్టుకొని వెలిగించేసి అసలు ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే మనం ఈ అంత ప్రాసెస్ లో ఒక 2 విషయాలు మర్చిపోయాము. ఒకటి ఏంటంటే దేవుడు ఫోటోలు ఉన్న వాటిని కాల్చడం అట్లాంటివన్నీ ఏంటంటే మనకి Yes, బాధ madam. అనిపిస్తుంది. బాధ అవును, ఒకటి లక్ష్మీ టపాసులని లక్ష్మీ అమ్మవారిని పెట్టి. అవన్నీ కాల్చకుండా ఉంటేనే బెటర్ నాకు. ఓకే, మ్మ్. మినిమం గా సౌండ్ నాయిస్ లేకుండా మతాబాలు మా అప్పుడు ఉండేవి చిన్న చిన్నవి భూచక్రాలు అట్లాంటివి, కానీ పెద్ద Yes, పెద్ద yes. నాయిస్ వచ్చేవి. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ. అది ఇప్పుడు అందరు చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ వచ్చాక మనకు అనిపిస్తుంది అబ్బా ఇవన్నీ ఎంత తప్పు చేసేసాం మనం అని. మ్మ్. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, బీ వెరీ కేర్ఫుల్. కొంతమంది మగపిల్లలు చిన్నపిల్లల నుంచి అట్లా మోటివేట్ చేస్తూ ఉంటారు, నువ్వు మగపిల్లవాడు కాదా, Yeah. నువ్వు వెలిగించు, నువ్వు ధైర్యం లేదా. ప్లీజ్ అట్లాంటి వాటికి ఏమీ చేయొద్దండి. మనకి ఎప్పుడు ఫేటల్ అయిపోతుందో మనకు తెలియదు, ఏది ఎప్పుడు అసలు. నిజంగా మనకు తెలియదు అసలు. తొందరగా మనం అట్లా ఫోర్స్ చేయొద్దు. ఎవరైనా భయపడుతున్నారు, ఇష్టం లేదు అంటే allow them to just stay away from మ్మ్. crackers, అంతే. ఏదో అంతకు అలా మించి భయపడుతున్నావు అలా మనం చేస్తావు వాళ్ళని ఏదేదో అనేసి వాళ్ళని అవును. బెదిరించేసి కాదు, కొంచెం వాళ్ళని ఏం చేసామంటే డిమోటివేట్ చేసేసి చీ 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 ఇంత నువ్వు waste, పిరిగ్గా బిహేవ్ ఇంత చేస్తున్నావు. పిరికోడువా, నువ్వు వేస్ట్, ఇట్లాంటివన్నీ ప్లీజ్ అట్లాంటి ఏ కామెంట్స్ చేయొద్దు ఎవరికైనా కానివ్వండి. ఓకే, భయపెట్టొద్దు, ప్రాంక్స్ చేయొద్దు. పటాకులు ఉన్నప్పుడు, ఈ టపాసులు ఇవన్నీ అవును ఉన్నప్పుడు మేడం. ఫైర్ తోటి నో ప్రాంక్స్ Yes, ప్లీజ్. అగ్ని. ఎందుకంటే ఆ బాధలు నేను నా క్లోజ్ వాళ్ళకి నేను కళ్ళతో చూశాను, చాలా Yeah, madam. వర్ణనాతీతం అన్నమాట. ఆ బాధ పగోడికి కూడా అక్కర్లేదు. మ్మ్. కాబట్టి స్టే సేఫ్. దివాలి మ్మ్. ఈజ్ ఆల్వేస్ గుడ్. మీరు వేసుకునే బట్టలు అవన్నీ కేర్ఫుల్ గా ఉండండి, ఆర్నమెంట్స్ అవన్నీ తగ్గించుకోండి, సిల్క్ క్లోత్స్ అవన్నీ కాకుండా పూజ వరకు మంచి బట్టలు కట్టుకొని దాని తర్వాత మామూలు కంఫర్టబుల్ క్లోదింగ్ లో మీరు దీపావళి పటాసులు అవన్నీ. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మిస్ అయ్యాను, మనము గుమ్మానికి పూజ ఖచ్చితంగా చేస్తూ చేసుకుంటాము. ఉంటాం. మ్మ్. అయితే చాలా మంది గుమ్మం మీద స్వస్తిక్లు, గుమ్మం మీద నామాలు అవన్నీ వేసిస్తా ఉంటారు అవును. గుమ్మానికి మీద. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే స్వస్తిక్లు ఇవన్నీ గుమ్మం మీద వేస్తామో అదే దాటి వెళ్తూ ఉంటాం. మ్మ్. ఓకే, అది Okay. అంటే మనం చాలా పవిత్రంగా చూసుకునే సింబల్స్ అవి కదా. అవును మేడం. మన Yes. స్వస్తిక్ గాని నామాలు కానివ్వండి, విష్ణుమూర్తికి పెట్టే 3 నామాలు ఇవన్నీ మ్మ్. మనకేంటంటే అవి మనం పవిత్రంగా పూజించే ఓంకార్. చాలా మంది ఇట్లా గుమ్మం మీద స్వస్తిక్, గుమ్మం మీద నామాలు పనికిరాదు, గుమ్మం పైన వేసుకోండి, డోర్ కి వేసుకుంటున్నాం డోర్ కూడా కి మనం వేసుకోండి, door గుమ్మం వేసుకోవచ్చా? పైన గుమ్మానికి ఓకే. ఓకే, బట్ కింద కిందకి మాత్రం మాత్రం ఆర్ట్ డ్రాయింగ్లు వద్దు. మనం దాటుతూ ఉంటాం కదా, మనం లాజిక్ గా అర్థం చేసుకోవాలంటే yes, మనం ఏదైతే మనం రెస్పెక్ట్ రెస్పెక్ట్ దాన్నే ఇవ్వాలి, అంతే. disrespect మనం చేస్తున్నాం. భగవంతుడికి మనం మర్యాద ఇవ్వాలి కాబట్టి తప్పకుండా. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. బ్యూటిఫుల్ గా ఉంటదని స్వస్తిక్ వేయడం, స్వస్తిక్లు ఇవన్నీ వేసేటప్పుడు కరెక్ట్ గా వేసుకోండి. మ్మ్. ఇవన్నీ చిన్న చిన్నవే. Yes, ఓకే, కానీ తప్పులు చేస్తూ ఉంటాం. అవును. సో దీపావళి రోజు మీరేం చేస్తారంటే, దీపావళి రోజు గంధంలో కొంచెము రోజ్ వాటర్, మ్మ్. కొంచెం పచ్చకర్పూరము, Oh. కొంచెం పసుపు ఇవన్నీ వేసి చక్కగా ఒక మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర స్వస్తిక్ మ్మ్. వేసుకుంటే, స్వస్తిక్ వేసుకొని ఆ స్వస్తిక్ కూడా కొంచెము దీపము ధూపం అవన్నీ చూపించండి. ద్వారలక్ష్మి పూజ ఖచ్చితంగా చేసుకోండి దీపావళి ద్వారలక్ష్మి రోజు. పూజ. ఓకే, ద్వారలక్ష్మి పూజ మనకి మామూలుగా మీకు ఇంటర్నెట్ లో దొరికేస్తుంది. బట్ అదర్వైజ్ సింపుల్ గా చేసుకోవాలంటే గుమ్మాన్ని చక్కగా నీట్ గా కడిగి పసుపు, ఇంట్లో కుంకుమతో ఆడపిల్లలందరూ అలంకరించి. పసుపు కుంకాలు చక్కగా పెట్టి, ఒక దీపం పెట్టి, కొంచెం తాంబూలం అవన్నీ పెట్టి, ఒక కొబ్బరికాయ కొట్టి, మ్మ్. దాని తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ గుమ్మం మీద కొంచెం పాలు, కొంచెం పెరుగు, కాస్త పంచదార అలా వేసి దండం పెట్టుకొని కుడికాలు లోపల పెట్టి, మీకు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి మీ ఇల్లు అని. ఇది ఆడపిల్లలు చేసేది. మ్మ్. సో ఆడపిల్లలు ఆడపిల్లలు చేయాలి. ఎవరైనా ఉంటే ఇట్లాంటివి చేయండి. దీపావళి పూజలు అవి చేసేటప్పుడు పూజ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఏదో రీల్స్ కోసమో, ఇన్స్టాగ్రామ్ కోసమో, ప్రతి Yes. నిమిషానికి ఒకసారి ఫొటోస్ అక్కర్లేదు. జస్ట్ ఫోకస్ అన్నమాట. శ్రద్ధ చాలా అవసరం. Yes, ఓకే, మేడం. ఏదైనా అన్ని ఏది ఉన్నా శ్రద్ధ పెడితేనే అసలు అది పూజ చేసేటప్పుడు ఏదైనా కానీ మనం ఇలా అంత గ్రాండ్ గా చేసుకున్నాం అవన్నీ ఫొటోస్ అవన్నీ తర్వాత మీరు చేసేసుకున్న పూజ అప్పుడు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 2 నిమిషాలు అయినా కానీ మీ కంప్లీట్ ఫోకస్ అంతా పూజ మీద ఉంటుంది. మీరు ఇంత బాగా పూజ చేసుకున్నారని నేను ప్రపంచం అంతా చూపించక్కర్లేదు. మీరు చేసుకునే పూజ మీకోసమే. ఓకే, మీ వెల్ బీయింగ్ కోసము. కాబట్టి మీ వరకే ఉంచుకోండి పూజలు. చాలా మంది దేవుడి గది ఫోటోలు అవన్నీ చాలా షేర్ చేసేస్తా ఉంటారు. దేవుడి గది ఫొటోస్, దేవుడికి ఎట్లా అలంకారం చేసాము, ఓకే ఫైన్, అవన్నీ తర్వాత. మీ పూజ చేసుకునే టైం మాత్రం మీ ఆ టైంలో మీరు చేసే పూజల వల్ల మీకు వచ్చే పుణ్యం ఏదైతే ఉంటుందో, ఆ ఎనర్జీ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో చాలా చాలా బాగుంటది అనమాట. అది మనము సాధనతోటే వస్తుంది. అది అర్థం చేసుకోగలిగితే మీరు ఇంకా ఒక్కసారి మీకు కనెక్ట్ అయింది అనుకోండి భగవంతుడితో, ఇంకే జన్మలో మీరు పూజ చేసేటప్పుడు ఫోన్ వైపుకి వెళ్ళరు ఉంటుంది.
సో ఇవన్నీ చిన్న చిన్నవే మనం చేయాల్సినవి. ఇవన్నీ పురాణాల్లో గట్ట ఏం లేదు, బట్ అవును స్టిల్ మేడం. లాజిక్ గా మనం ఆలోచించి చేసుకోవాల్సినవి ఇవన్నీ. ఎక్స్పీరియన్స్ తో వచ్చినవి కూడా. Yeah. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే దీపావళి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలు ఉన్నాయి. బట్ ఈ విధంగా ఫాలో అయ్యేవారు కూడా, మిమ్మల్ని ఫాలో అయ్యేవారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా వరకు సందేహాలన్నీ కూడా క్లియర్ అయ్యాయి మేడం. ఎస్పెషల్లీ పరిహారాలు అయితే చాలా చక్కగా ఈజీగా చెప్పారు మేడం, అందరూ చేసుకునే విధంగా. అంటే ఎక్కడ ఎక్కువగా ఆడంబరాలకు పోకుండా నచ్చిన వేలో చేసుకునేటట్టు. మెయిన్ మీరు ఏం చెప్పారు అంటే అమ్మవారిని ఇష్టపూర్వకంగా అంతే. కాన్సన్ట్రేట్ చేసి అసలు అదంతా కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నమస్తే. నమస్తే మా.